ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎవరు చెప్తారు? ఎనిబడి నిలబడి చెప్తారు అక్కడే. ఎస్ ఎస్ వెరీ గుడ్. ఎవరు? రైట్. మందు పెట్టినప్పుడు రాములు ఇక్కడ ప్రొడ్యూసర్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు, సేవిస్తున్నాడు సార్ కదా. నిన్నేమన్నా అంటినా నీ సొమ్మేమన్నా తిట్టినా పల్లెత్తు మాట అంటినా 10 మందిలో నిన్ను చూపినా కనికంటే ఏదో చేసి ఎప్పుడు చూడలేదు ఆమె నా ప్రోగ్రామ్. అందుకే కొంచెం కొత్తగా పెళ్లికొడుకులకి వేసుకున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఆర్ గారు మేడం వస్తున్నారు. నాన్న కాకతీయ స్టూడెంట్స్ ఒక 10 minutes ఈ లైన్ ఒక లైన్ ప్లీజ్, అక్కడ కొంచెం వెల్కమ్ చేయండి ప్లీజ్. ఒక లైన్ ప్లీజ్, ఎందుకంటే అతిథి దేవో బాగున్నారు. దయచేసి అర్థం కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సహకరించుకుంటున్నాం. దయచేసి మీడియా వారి కొద్దిగా స్పీచ్ తీసుకోండి ప్లీజ్.
నీ ప్రాణం పడం పెట్టిన పురుడు కోసం జన్మ జన్మల బంధమే అన్నయ్య నిన్ను మర్చిగున్న నేను అన్నయ్య జన్మ జన్మల బంధమే అన్నయ్య నిన్ను మర్చిగున్న నేను అన్నయ్య అమ్మ పొత్తిళ్ళలో దిగున్నాము ఎన్ని పాలల్లో పొత్తున్నాము అమ్మ చేతి ముద్ద తిన్నల్లము కలిసి మెలిసి ఆడుకున్నాము తమ్ముడు జన్మ జన్మల బంధమే తమ్ముడు నాకు అన్న కదా నేను తమ్ముడు ఒకసారి గట్టిగా చెప్పట్టు ఇక్కడ రక్షాపణ జరుగుతుంది సో ఇప్పుడు సార్ అంటే ఒక హోదాలో ఉన్నారు కాబట్టి అసలు డాన్స్ చేస్తే బాగుంటుంది కాబట్టి అయినా మనం వదలకుండా సార్ డాన్స్ ఏమి చూద్దామా శ్రీ మకరంద్ ఐఏఎస్ గారి ఒక చిన్న డాన్స్ అయ్యి సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు చేయలేరు ఇప్పుడు ప్లీజ్ ఏమనుకోవద్దు ఒక భారతదేశంలో గత వారం రోజుల క్రితమే జగిత్యాలలో నూతన జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాలేజ్ రోజుల్లో ఆయన చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. డాన్స్ లోనే అవ్వగొట్టారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
వీరందరికీ కూడా అందరూ కూడా ఆర్టిస్టులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఐ టేక్ దిస్ as an opportunity just to share few words. అంటే కమిషనర్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా సీరియస్గానే ఉంటుంది చిన్నగా. సో ఎవరైనా ఒకసారి ఆలోచించండి, స్టూడెంట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, టోటల్ డే పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎలాంటి మ్యూజిక్ లేకుండా, ఎలాంటి డ్యాన్స్ లేకుండా, ఎలాంటి డ్రామా లేకుండా ఏ రోజైనా బతికామా? నో నో రైట్. సో నాకు చదువుకునేటప్పుడు ఒక చిన్న కోరిక ఉండేది. సినిమా చూస్తున్నంత వరకు కూడా మనలో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే లోపల ఉన్న హార్మోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్సైటెడ్ స్టేట్లో వచ్చేస్తుంది సినిమా చూస్తున్నంత వరకు, మ్యూజిక్ వింటున్నంత వరకు. ఆ లైఫ్లో ఎందుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు అని నేను ఎప్పుడు ఫీల్ అయ్యాను. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మన మోటివేషన్ వెతుకుతాం, డిసిప్లిన్ వెతుకుతాం, మన ఎనర్జీ షేడ్స్ అన్నీ కూడా కొద్దిగా ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటే చాలా ఎక్కువ పని చేయగలుగుతాం. ఈవెన్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ఐఏఎస్ ప్రిపరేషన్లో కూడా మీకు గుర్తుందో లేదో 2017-18 ఆ టైంకి ఈ విక్రమ్ వేదాంత్ సినిమా వచ్చింది, గుర్తుందా? సినిమా ఐడియా ఉందా? సో దాని టైటిల్ సాంగ్ని అలారంగా పెట్టుకుని ఎప్పుడు 4 o'clockకి లేచినా కూడా చాలా ఎనర్జీతో లేచేవాడిని. నెక్స్ట్ 3-4 అవర్స్ ఎఫిషియెంట్గా జరిగింది. అదొక ట్రిగర్ నాకు. అలానే డైలీ బేసిస్ కూడా మీరు చూస్తున్నారు, మీమ్స్ చూస్తారా? మీమ్స్ చూస్తారు. ఈ మధ్య మీమ్స్లో కూడా అలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే కళాకారులందరూ స్టేజ్ మీద ఉన్నారు. వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ దట్. ఈ ఇంపాక్ట్ క్రియేషన్ అనేది నిజంగా పని చేయడానికి దోహదపడదు, అంటే పని అవ్వడానికి దోహదపడుతుంది, కానీ మనం పని చేయడానికి మాత్రం దోహదపడుతుంది. సో ఫస్ట్లీ ఐ వుడ్ కంగ్రాచులేట్ ఆల్ ద అవార్డీస్ హియర్. సెకండ్లీ, చిన్న ఫిలాసఫికల్ పాయింట్, కల్చర్ అకాడమీ కూడా సాంస్కృతిక అకాడమీ అని పేరు పెట్టారు. కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్, అంటే ఇట్ షోస్ హౌ లైఫ్ షుడ్ బి లెడ్, బట్ ఇట్ ఆల్సో షోస్ ఏ వే టు లైఫ్. అంటే ఇప్పటి వరకు మీరు లైఫ్ని ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఉన్న ఎగ్జిస్టింగ్ కల్చర్తో మీరు చూస్తారు. ఇప్పటివరకు ఎలా ఉంది అనేది చూపిస్తారు, ఇక ముందు ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంతమంది కళాకారులు చెప్తూ ఉంటారు. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే లైఫ్ అంటే లైఫ్లో మనకు కొంత ఎనర్జీ, శక్తి ఉంటుంది, కొంత సమయం ఉంటుంది. సమయం తగ్గుతూ వస్తుంది, శక్తి ఏ రోజు కా రోజు రిప్లెనిష్ అవుతూ ఉంటుంది. కొన్ని ఏళ్ల పాటు మనకి ఆ శక్తితో నిర్ణయాలు తీసుకుంటాం, చాయిసెస్. ఆ నిర్ణయాలు అమలు పరిచే ప్రాసెస్లో అనుభవాలు వస్తాయి, ఎక్స్పీరియన్స్. ఆ అనుభవాలతో మార్పులు జరుగుతాయి. ఎందులో జరుగుతాయి? అదే లైఫ్లో మార్పులు జరుగుతాయి. ఆ లైఫ్ మీది కావచ్చు, ఆ లైఫ్ వేరే వారిది కావచ్చు. ఆ మార్పు జరిగితే అంటే హ్యాపీ లైఫ్ కోసము, హెల్తీ లైఫ్ కోసము ఆ మార్పు జరగాలని మనం నిర్ణయాలు తీసుకుంటాం. దాంట్లో భాగంగా ఎక్స్పీరియన్స్లు వస్తుంటాయి, ఛాలెంజెస్ వస్తుంటాయి. ఇదంతా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో మన లైఫ్ మార్పులు జరుగుతాయి, ప్రొఫెషనల్ లైఫ్లో వేరే వాళ్ళ లైఫ్ మార్పులు కూడా జరుగుతాయి, లైఫ్లో మార్పులు జరుగుతాయి. అయితే ఇదంతా చేసే ప్రాసెస్లో మనకు ఒక ఏ విధంగా మనము ఆ అమలు పరచాలి అనే దానికి ఒక వే కావాలి. ఆ లైఫ్ మనం లీడ్ చేసేటప్పుడు ఆ కల్చర్
అనేది అప్పుడు వస్తుంది. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఈ డ్రెస్తో వెళ్ళలేను, అఫీషియల్గా ఉండాలి కాబట్టి అఫీషియల్ డ్రెస్లో వెళ్ళాలి. అదొక కల్చర్. తెలుగు వచ్చే వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాత్రమే వచ్చే వాళ్ళతో ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి. అదొక కల్చర్. కస్టమ్స్, ఫెస్టివల్స్, ఇదంతా కూడా సంస్కృతి, కల్చర్, రైట్? అయితే ఈ కల్చర్ని చూపించడానికి, మనకి దగ్గరికి తీసుకురావడానికి కళాకారులు ఉన్నారు. అది మ్యూజిక్ రూపంలో కావచ్చు, డ్యాన్స్ రూపంలో కావచ్చు, డ్రామా రూపంలో కావచ్చు, మూవీ రూపంలో, పెయింటింగ్స్, కాయిన్స్, పప్పెట్రీ, రకరకాలుగా ఉన్నారు. అయితే మనకి మోస్ట్ రిలవెంట్గా మ్యూజిక్ కానీ, డ్రామా కానీ, మూవీ కానీ ఉంటుంది. అయితే అవి చూస్తున్నప్పుడు, దాంట్లో మునిగి తేలుతున్నప్పుడు మనం ఆహ్లాదిస్తే ఆరోగ్యంగా ఉంటాం, అనుకరిస్తే అభినయం కూడా వస్తుంది, ఆలోచిస్తే మనలో కదలిక, మార్పు జరుగుతుంది. అది అందరూ కూడా సినిమా చూస్తే ఎఫెక్ట్ అవుతుంది, నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది, పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుంది, మ్యూజిక్ ఫలానా మ్యూజిక్ మాత్రం వినాలి, ఇవన్నీ మీరు అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. అన్నిట్లో ఇంపాక్ట్ ఉంటుంది. మీరు మూవీ చూసినంత వరకు చాలా మోటివేటెడ్ ఉంటారు కదా, తర్వాత వచ్చిన తర్వాత ఆ మోటివేషన్ ప్రతిరోజు రాదు, పొద్దునే లేచి డిసిప్లిన్గా ఉండగలరు. ఈ మోటివేషన్ తీసుకొని అదే కల్చర్ని చూపించే వాళ్ళందరి నుంచి మోటివేషన్ తీసుకొని దాన్ని మనము మన వాల్యూస్కి తగ్గట్టు అనుకరించినప్పుడు, ఆలోచించినప్పుడు మనలో మార్పు జరుగుతుంది. సో ఐ వుడ్ విష్ యూ రెస్పెక్ట్ ఆల్ ద ఆర్టిస్ట్, యూ ఎంజాయ్ దర్ ఆర్ట్. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, become those talented artists, and also make use of them to lead your life and bring change in your life and others' life. Right? Thank you for this opportunity. Thank you. స్థాయి పరిశీలించి ఈరోజు మరి ఇంత చక్కటి కార్యక్రమానికి కళాకారులు కాబట్టి మరి కళాకారులందరినీ కూడా ప్రోత్సహించాలనే తలపుతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఒకసారి మకరన్ సార్ గారికి అభినందనలు తెలుపుదాం. మరి అట్లాగే ఇప్పుడు సన్మానం జరుగుతుంది, సత్కారం జరుగుతుంది. దాని తర్వాత మనకు వారి అమృతమైన గల ద్వారా పాటల విందు కూడా జరగబోతుంది కొద్దిసేపట్లో. మరి ఇది ప్రత్యేకమైన ఈ అవార్డు ఈరోజు సంగీత కల్చరల్ అకాడమీ అభినయ నేత్రి పురస్కారంతో సత్కరిస్తుంది. ఎందుకంటే మరి వారి ఇంతకుముందు చెప్పినట్టుగా ఓకే, ఇది నేనే రాసిన మేడం గారి కోసం స్పెషల్గా. మీ మాట చేపట్టెళ్ళాం. ఆమె ఇంటర్వ్యూ చూడండి, చాలా ఓపెన్గా, ఏదైనా నీతి నిజాయితీగా ఓపెన్గా మాట్లాడతారు, లోపల పెట్టుకుని బయటకు మాట్లాడరు. అందుకని ఈ పదం రాశారు. మీ మాట చేపట్టెళ్ళాం, మీ నటన నవరస భరితం, అందం అభినయం మీ నయనాలు, ఆంగిక మహాయం మీ సోయగాలు, మీ చిరునవ్వు సోకితే చాలు ప్రకృతి పులకరిస్తుంది, మీ అంత్యాల సవ్వడి విన్నా సరే తెర మురిసిపోతుంది, భాష ఏదైనా భావం పండించడంలో తింట, నాట్యం నటన ప్రేమ కలగలిసిన పాలపిట్ట, ఏ స్థాయిలో ఉన్నా మీ మనోధైర్యం గల్ల మనోధైర్యం గల్ల దొరసాని, అభిమానుల గుండెల్లో మనసున్న మహారాణి, మీ చూపులోనే విశ్వ సౌందర్యం, మీ పలుపు తేనెలోని మాధుర్యం, మీ హృదయం కడిగిన ముత్యం, మీరు మహానటిగా కీర్తి గర్వించడం సత్యం సత్యం సత్యం. అభినయ పురస్కారంతో మేడం గారిని సత్కరిస్తారు. సార్ ప్లీజ్. ఇంత దూరం నుంచి మన కోసం వస్తే చెప్పలు ఆగిపోతాయా? నరేంద్ర గారికి, ఎస్ఐ నరేంద్ర గారు సత్కారం అయిపోయేంత వరకు కూడా చప్పట్ల దుప్పట్లు మనం కప్పాల్సిందే. మేము శాల్వాలు కప్పాము, మీరేమో చప్పట్ల దుప్పట్లు కప్పాలి. ఎందుకంటే బెంగళూరు నుంచి మన కోసం వచ్చారు, మన అందరి కోసం వచ్చారు. ఇది కళాకారుల కుటుంబం అని, కళాకారుల గడ్డని తెలిసి మరి కళాకారులందరినీ కూడా ప్రోత్సహించడానికి వచ్చారు. కాబట్టి ఎస్ఐ నరేంద్ర గారిని మరోసారి గట్టిగా ఈ రాజీవ్ గాంధీ ఆడిటోరియం హాల్ దగ్గర చప్పట్లు కొట్టి మరి వారికి అభినందనలు.
థ్యాంక్ యూ. ఎందుకంటే వాస్తవం సార్ చెప్పింది మీ అందరికీ తెలుసు. ఒక హీరో అజరామరమైన అవిశ్రాంతమైన సేవలు అందిస్తున్నారు. మరి వారికి ఆశ్రయ ప్రేమతో రాసిన సన్మాన పత్రాన్ని మీ యువతను మీ అంకిత భావం ఇందూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంతర్జాతీయ కీర్తిని ఆపాదించింది. మీ సేవా నిధి ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ మీద భరోసా దానం చేసింది. మీ విధి నిర్వహణ రోగగ్రస్తుల ముఖాలపై చిరునవ్వులను పూయించి రోగాల పలాయనానికి పచ్చజెండా ఊపింది. మీ ఆదరణలో రోగులు ఆరోగ్య దీపాలుగా వెలిగి తమ కుటుంబాలకు ఆనంద వెలుగులైనారు. మీకు తెలిసిన ఈ మూడే విషయాలు: సేవ, సేవ, సేవ. మీ మూర్తి భవించిన సేవారాజ్, మీ స్ఫూర్తి భవించిన ఆదర్శరాజ్, మీ కీర్తి భవించిన అద్భుతరాజ్, మీ కరుణ ప్రతిమారాజ్ శ్రీమతి ప్రతిమారాజ్. అభినందనతో ఆశగా ఒరిజినల్గా రాసింది డాక్టర్ కాసర్ నరేశ్వరరావు గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. రోడ్ల మీద ఎంతోమంది అనాథలు చనిపోతూ ఉంటారు. ఏ కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా అనాథంగా చనిపోతే అలాంటి అనాథ శవాలకి అంతిమ సంస్కారాలను నిర్వహించేటువంటి బాధ్యతని ఇందూరు యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ భుజాన్ని నిర్వహిస్తూ ఆ అన్నం పరిపూర్ణ స్వరూపం అంటారు. ప్రతిరోజు కూడా ఇందూరు యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 200 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు ఇది నిరంతరంగా కూడా కొనసాగుతుంది. అలాంటి ఉంటారు డైరెక్ట్గా ఫుడ్ వాళ్ళ ఆర్థిక ఇందూరు యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ 11 సంవత్సరాలుగా కూడా 24/7 కూడా సేవ. మేడం ఎస్ఎల్ గారు మంగళూరు వెళ్ళారంట. మేడం గారికి ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇద్దామా? సో సెలవుతాం. ఎందుకంటే అబ్బా నేను ఎందుకు పోయినా నిజామాబాద్ అనుకోవద్దు. మళ్ళీ మనం పిలవగానే నిజామాబాద్ పరిగెత్తుకొని రావాలి. నిజామాబాద్ మీ ఇంటి ఊరు ఎట్లా హైదరాబాద్ ఎట్లా వస్తారో షూటింగ్లకి గ్యాప్ లో వస్తారు. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, అండ్ వచ్చిన స్టూడెంట్స్ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, ఆల్ ద ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్. నా ఫస్ట్ విజిట్ ఇది నిజామాబాద్కి. అందుకే నాకు పిలిచేటప్పుడు నేను ఓకే సరే నేను నిజామాబాద్ విన్నాను కానీ ఇప్పుడు రాలేదు. సో ఇదొక అవకాశం అనుకుని అందరినీ కలిసినట్టు అవుతుంది, ఊరు చూసినట్టు అవుతుంది, ఇలాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమం చూసినట్టు అవుతుందని ఆలోచించి ఒప్పుకొని వచ్చాను. కానీ నిజంగా నాకు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఎక్కడో పుట్టి పెరిగాను. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎక్కడ బారేది, ఎక్కడ గోవా, ఎక్కడ మంగళూరు, ఎక్కడ నా కొంకణి కల్చర్, అక్కడి
వర్డ్స్ మీ ఎంకరేజ్మెంట్ చూసేటప్పుడు నో ఐ కెన్ డూ ఇట్, నాలో ఇంకా ఉందేమో, నాకు కనిపించలేని విషయాలు ఉన్నాయేమో, మీకు కనిపిస్తున్నాయి, దానికి నేను నిలబడాలని ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మోటివేషన్ నాకు వస్తుంది. నేను ఆ మోటివేషన్ తీసుకుని ఏదో ఒకటి ఛాలెంజ్ తీసుకుంటే అది చూసి ఇంకొక 10 మందికి ఓకే ఈమె చేసింది అయితే నాకు కూడా అవుతుంది అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఐ థింక్ వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ ఈచ్ అదర్. లెట్ us continue to do that. మీ ప్రేమ మీ అభిమానం ఇలాగే ఉండాలి, రోజు రోజుకి ఇంకా గ్రో అవ్వాలి. ఆనందంగా ప్రేమ కూడా ఇలాగే నెక్స్ట్ టైం నిజామాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ పరిచయాలతో ఎక్కువ ప్రేమతో వస్తాను. నన్ను ఇక్కడ పిలిచి ఇంత ప్రేమ ఇచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చి చాలా మంది చూడటం కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో సీయింగ్ ద యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, నాకు కూడా ఆస్పిరేషన్ ఉండేది ఐఏఎస్ ఆఫీసర్, బట్ దెన్ ఐ ఎండెడ్ అప్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ ఇట్ ఇస్ నైస్ టు నో యూ, ఇట్ ఇస్ నైస్ టు నో వండర్ఫుల్ పీపుల్ వేరే వేరే ఫీల్డ్స్ లో అవార్డ్స్ గెలుస్తున్నారు. ఇప్పుడు సోషల్ వర్క్ చూశాను. సో ప్రతి ఫీల్డ్ లో ప్రతి ఊర్లో ఎంతమంది ఇన్ని హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది చూడడానికి, ఒకరినొకరు అప్రిషియేట్ చేయడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి చాలా కార్యక్రమాలు జరగాలని, ఒకరినొకరు మనం సపోర్ట్ చేస్తూ ఉండగలగాలని నా కోరిక. దేవుడు అందరికీ దీవించాలి. గాడ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ సో మచ్. ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ పాట అనే పాట సడన్ గా చెప్పారు కాబట్టి ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. నేను అనిపిస్తూ ఉండేదిగా నా కోసం నేనే అంటున్నాను, కాదంటే నా మీదట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి చూసి నేవలచానా నన్ను తీరిపోదు ఏ వంగైనా, ప్రేమిస్తే సులభంగా ప్రాణాలైనా ఇస్తా వేగంగా. నేను చాలా అదృష్టం ఇది. ఎందుకంటే ఒక టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనం ఎన్నో ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతాం, సినిమాలు అవి ఎన్నో చూస్తాం, ఎక్కడికి వెళ్ళినా కళాకారులు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో కళాకారులని మనం ఎప్పుడు ఎంటర్టైనర్గా చూస్తాం. కానీ ఇక్కడ కళను పోషించే వాళ్ళని మనం ఈరోజు సత్కరించుకుంటాం. ఎక్కడెక్కడో ఎవరెవరినో సత్కరించే ప్రోగ్రామ్స్ లో వీళ్ళని ఎంటర్టైనర్స్ గా చూసి ఈరోజు వాళ్ళని వెరీ 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 డిజర్వింగ్ ఫెలిసిటేషన్ చేస్తుంటే మనమంతా చూసాం. సో దాట్ ఇట్ ఇట్సెల్ఫ్ అదే చాలా గొప్ప విషయము. మరొకసారి నేను ఇక్కడ నన్ను పిలిచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఆనర్. దిస్ ఈజ్ లైక్ అంటే ప్రివిలేజ్. ఎందుకంటే ఇది అందరికీ దక్కదు, నాకు దక్కినందుకు నేను ఏదో చెయ్యాలి అనే తపన. ఓకే, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ తర్వాత ఏంటి ఏమున్నాయి అంతవరకే తెలుసుకోగలిగాను. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలు ఎక్కువగా చదువుకోలేదు. విమెన్స్ కాలేజ్ ఇక్కడే చేశాను నేను. విమెన్స్ కాలేజ్లో డిగ్రీ చేశాను. ఇదే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న రచన గారు గుర్తుపట్టారు నన్ను, మీరు విమెన్స్ కాలేజ్ కదా, నేను మీ జూనియర్ని అని. అంటే ఒక విమెన్స్ కాలేజ్ నేను గ్రాడ్యుయేట్ అయ్యి 28 సంవత్సరాలు 28 సంవత్సరాల తర్వాత తను ఈ రోజే నన్ను చూసింది, కానీ గుర్తుపట్టింది. అంటే అప్పుడు కూడా నాకు కళలంటే చాలా ఇష్టం. సో స్టేజ్ల మీద ప్రోగ్రాంలు అవి చేసేదాన్ని. సో తను అలా గుర్తుపెట్టుకుంది. నేను చేసిన డాన్స్ పాట పాడింది ఇందాక 29 సంవత్సరాల క్రితం. అలా అంటే ఒక కళ ఎంత గొప్పదంటే ఆ ముద్ర, కళాకారులు వేసే ముద్ర, పాట అయితేమి, డాన్స్ అయితేమి, డ్రామా అయితేమి, ఆర్ట్ అయితేమి, ఏది. మరి విప్లవం అంటే అది ప్రత్యేకమైనటువంటి తత్వం ఏది కాదు.
మీరందరూ ఎప్పుడు డీజేలలో అక్కడ వింటూనే ఉంటారు. ఆ మాట విన్నప్పుడు ప్రతి వ్యక్తి లోపల ఒక చైతన్యం రేగుతుంది. శమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా. విన్నారా లేదా? ఇట్లాంటి కుదరాదు కదా. ఎర్రజెండ కదా, గుర్తొచ్చింది కదా. ఎక్కువ మంది స్టూడెంట్ ఉన్నారు కాబట్టి ఇందాక సిస్టర్ కూడా చాలా బాగా మాట్లాడారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి 2 మాటలు చెప్తారమ్మా. చాలా మంది గెస్ట్లు వచ్చారు, ఎంతో దూరం నుంచి వచ్చారు. వాళ్ళ వల్ల గమ్యానికి వాళ్ళు చేరుకోవడానికి పోయిండ్రు. మా మామకు తెలుసు నాకు కోపం ఎక్కువ అని, అయినా మా అల్లుడు కోపంతో ఉంటున్నాడు కాబట్టి ఇంకొకసేపు ఉంచుతా అనుకున్నాడు. ఎవరైతే ఒక సారాంశాన్ని పూర్తి స్థాయిలో వింటారో వాళ్ళు మాత్రమే మేధావులు అవుతారు. మీరు రాబోయే రోజులలో మేధావులు అనేటువంటి స్పష్టమైన నమ్మకం నాకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. 4 నెలలు కష్టపడి వ్యవసాయం చేస్తాం. చెప్పాలి, మీరు చేస్తామా చేయమా? పొలానికి సమానంగా నీళ్లు పెడతాం, మందు పెడతాం, ఎరువు పెడతాం. పెడతామా పెట్టమా? చివరిగా ఆ వడ్లని ఆరబోసేప్పుడు, గాలికి ఎగబోసేప్పుడు తర్రలు తప్పలు కొట్టుకుపోతాయి. ధాన్యం గింజలు మాత్రమే ఉంటాయా? మరి ఈ సభల నుంచి కొట్టకపోయిన వాళ్ళందరూ ఎవరు? మీరు ఎవరు? మీరే ఆలోచించుకోవాలి. ఎవరికైతే ఎక్కువగా ఓర్పు ఉంటుందో, ఎవరికైతే ఎక్కువగా సహనం ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా జ్ఞానాన్ని అర్జించే స్థాయిలో ఉంటారో వారు మాత్రమే మేధావులు అవుతారు. ఈరోజు ప్రపంచాన్ని కూడా తన చిటికెన వేలుపై ఫుట్బాల్ ఆడిస్తున్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరండి? రొనాల్డో. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. చిన్న వాయిస్ కూడా గట్టిగా చెప్పండి. అలాంటి రొనాల్డో కూడా చాలా కష్టాల నుంచే, పేదరికం నుంచే బయటకు వచ్చాడు. మీరందరూ కూడా విద్యార్థులు. నేను ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పదునైన ఆయుధం ఏది అంటే అది విద్యగానే నమ్ముతా. ఆ విద్య వల్లనే ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప మేధావులు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆ విద్యని అవాసుపాలు చేయకండి, ఆ విద్యని నిర్లక్ష్యం చేయకండి. ఆ విద్య ఉంటేనే మనం ఏ రంగంలోనైనా రాణించగలుగుతాం. బాబు, హలో, డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. మనమే డిసిప్లిన్గా లేకపోతే ఎట్లనే ఏడుకోతున్నాయి ఫోటోలు అన్నం దిగచ్చు కాసేపు పక్కన. మనం డిసిప్లిన్గా ఉండాలి. ఆ డిసిప్లిన్గా లేకపోతే ఎట్లా? పిల్లలు మనం చూసి ఏం నేర్చుకుంటారు? ఎవరు ఎప్పుడైతే లేదు అందరూ ఉంటారు చివరి వరకు. సో మీ అందరి కోసం ఒక సామాజిక చైతన్య గీతాన్ని పాడి నా స్పీచ్ ముగిస్తా. దయచేసి మా మిత్రుడు రాంపూర్ సాయితో పాటు అందరూ రావాలి. ఎంతోమంది కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళపై ఎన్నో ఆశలు పెట్టుకొని కాలేజీకి పంపించి స్కూల్ ఫీజులు కట్టలేని నిస్సహాయ పరిస్థితుల్లో కూడా కూలి పని చేసుకుంటూ వాళ్ళకు డబ్బులు ఇచ్చి చదివిస్తూ ఉంటే ఆ విద్యని మన సమాజం ఎట్లా నిర్లక్ష్యం చేస్తుంది, ఆ నిర్లక్ష్యం చేయడం ద్వారా విద్యార్థుల జీవితం ఎలా పతనమవుతుందనేటువంటి ఈ పాట ద్వారా మీరు ఒక మంచి మార్పును కోరుకొని నా పాటలో ఉన్నటువంటి వాస్తవికతను మీరు గమనించి మీరందరూ కూడా గొప్ప భారత పౌరురాలుగా తీర్చిదిద్దబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకేనా సాయి మనోళ్ళందరూ కాలేజీలో స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఏడ కూర్చుంటారు రోజు సాయంత్రం. ఆ బజార్ జైళ్ళ మీద, ఆ కుడాల మీద కూర్చుంటారు. వీళ్ళందరూ దేనికి రాజు కాబోతున్నారు అంటే ఆ బజార్కి మాత్రమే రాజు కాబోతున్నారు. ఈ పాట గౌరవనీయులు అష్టగంధర్ గారు కూడా కోరస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ పక్కన బజారు బజారు
మరి వారు వేస్తున్న త్యాగాల బాటలో మీరు వారందరికీ కూడా విశ్రాంతి ఇచ్చే ఒక గొప్ప బిడ్డలుగా ఇందాక మేడం గారు మాట్లాడినట్టుగా ముగ్గురు పిల్లలు పుట్టినా సరే ఆడవాళ్ళు ఎవరికి తెలియదు తల్లి ఈ ప్రపంచాన్ని జయించగలిగే శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఉంది. గొప్ప యోగులైనా మేధావులైనా రాజు ఇది జనవరి పాట. ఇది నాయుడు రాజా చాలా పేరు. We thank you a lot. Successful, and this gives us about the culture and folk song. So we all need not to enjoy the folk song, but also we need to respect the artists, and also we need to understand their hard work. Thank you. Studying in Kakatiya institutions. Before I have experience with this sir, Ashtakananda sir, and in school life we worked together, me, Karnataka and sir, in annual report. Not only that talent, but sir has many talents like music, dance, everything. Like he loved folk. He loved folk in a very big way, and many mementos are there with him. Much courage, much respect, much courage. He do a lot of work for this folk song. And today event was so good and it was so successful, sir. The way you